ఇంతకుముందు హరిహర వీరమ్మలో చేశారు. నేనేమంటున్నానంటే అవును. మీరు ఆ పేరు తెచ్చుకోవద్దంటే ఓకే. రెగ్యులర్ ప్రక్రియ. ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది. ఓకే. కౌన్సిల్ నేను రిజైన్ చేయడానికి కారణం ఏంటి? హ్మ్. మీరు కౌన్సిల్లో ఎవరికి ఆఫీస్ బేర్లకు చెప్పరు, హ్మ్. ఎవరికి చెప్పరు. దీంట్లో ఇంకో స్వార్థం ఉంది. హ్మ్. చిన్న సినిమా నిర్మాతలు ఏమయ్యారండి? ఓకే. ఈ ఎగ్జిబిటర్లు అందరూ చిన్న సినిమాలకు వచ్చి రెంట్ కావాలంటారు. చిన్న సినిమాలకు వచ్చి 100 టికెట్లు కట్ చేయాలంటారు, రైట్. 50 టికెట్లు కట్ చేయాలంటారు. ఓకే. చిన్న సినిమా బతుకులు మా ఇలాగే ఉన్నాయి. ఓకే. మీరు 5 మాట్లాడేసుకుంటే ఇండస్ట్రీ అనేది ఓకే. కాదు కదా. హ్మ్. సినిమా ఇండస్ట్రీ అంటే ఓకే. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత మీ మీద ఉంది. హ్మ్. రెండోది, ఎగ్జిబిటర్లో కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి పర్సంటేజ్ ఇస్తాం. మల్టీప్లెక్స్ 2 టికెట్లు వేస్తున్నారు, మేము కూడా వేస్తామని చెప్పాలా. ఓకే. మీరు మినిమం 30 టికెట్లు లేదా షో వేయట్లేదు. అవును. మీరు షో ఆపేస్తున్నారు. అంటే చిన్నవాళ్ళు రోడ్డు మీద పడిపోతున్నారు. టికెట్ల రేట్లు పెంచినా ఏం చేసినా మేము మాత్రం మేము పర్సంటేజ్ ఇస్తేనే వేస్తాము, లేదంటే మేము కలెక్ట్ చేస్తున్న రేట్లకి కలెక్ట్ చేస్తామని నిన్న వాళ్ళు చెప్తున్నారు. ఏమండి, ఏం జరగబోతుంది? నేను ఇంకో మాట అంటానండి. హ్మ్. ఇలాంటివి నేను ఎప్పుడో చూశాను. నేను కలర్ వేసాను తెల్లటికి వస్తే కానీ ఓకే. ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ గారి సినిమా ఎయ్యను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్మ్. అగ్రిమెంట్ చేయనని చెప్పానండి. ఓకే. ఈ ముందు కూర్చున్న వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ చేస్తారు వచ్చి. నెంబర్ 1. హ్మ్. వరప్రసాద్కి వచ్చిన ఇష్యూ జరిగింది. ఓకే. ఇది కూడా చెప్తున్నాను, మళ్ళీ మీకు చెప్పక తప్పదు. ఇక రైట్. వరప్రసాద్ సినిమాకి ఎవరో కొన్నారు, డబ్బులు ఏదో కట్టలేదు అని చెప్పేసి తర్వాత నేనే సినిమా చేశా. చేస్తే అన్నపూర్ణ స్టూడియోకి అగ్రిమెంట్ రాలే. ఓకే. ఇదే దిల్ రాజు గారు, ఇదే సునీల్ గారు, ఇదే సురేష్ బాబు గారు ఎవరు రాలే. మొత్తం టోటల్ గా మేము ఆపేస్తాం టైప్ లో ఇండైరెక్ట్ గా మొత్తం మీటింగ్లు పెట్టారు. పెట్టిన వాళ్ళు ముందున్నారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఫస్ట్ వచ్చి అగ్రిమెంట్ చేస్తారు. ఓకే. పెట్టిన వాళ్ళకి సినిమా లేకుండా పోయింది. ఓకే, అర్థమైంది. ఈజ్ ద రియల్. పెట్టిన వాళ్ళకి సినిమా లేకుండా పోయిందని నేను ఇవ్వలేదు. ఓకే. అంటే మనశంకర్ వరప్రసాద్ విషయంలో కూడా కొంత వివాదం చాలా జరిగింది. బయటకు చెప్పకూడదని ఊరుకున్నాము. ఇక ఎందుకు ఊరుకున్నాం అంటే మామూలుగా మేము ఇప్పుడు చెప్పక తప్పలేదు. రైట్. ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితిలో చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు ఏమైంది, ఎవరైతే ముందుకు వచ్చారో, ఎవరైతే పెట్టారో ఎగ్జిబిటర్, ఆ ఎగ్జిబిటర్ సినిమా లేకుండా అయిపోయింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను అదే అంటే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి అందరితోనే సత్సంబంధాలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని పోతారు అన్ని ఫంక్షన్లకి. శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసింది దిల్ రాజు గారే. ఇక్కడ ఆయన ఇచ్చారా డిస్ట్రిబ్యూషన్? మరి అన్ని చేశాడా? ప్రతి ఫంక్షన్కి వెళ్తాడు ఆయన, ప్రతి దాంట్లోకి వెళ్తాడు. నేనేమంటానంటే ఇష్యూని డైవర్షన్ అవసరం లేదు. మీకు నిజంగా ఎగ్జిబిటర్ ప్రాబ్లం ఉంది, ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి మనకు ఛాంబర్లు ఉన్నాయి, కౌన్సిల్ ఉన్నాయి, కూర్చుందాం. నాట్ ఓన్లీ మీడియా. నేనేమన్నా మళ్ళా అనొచ్చు, కుమార్ మీడియాకి వెళ్ళాడు, నేను వెళ్ళలేదు, తప్పు. మీరందరూ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నేను తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చిందే తప్ప నేను మీడియాకి రాలేదు. ఎందుకంటే మీడియాకి మీరు రోడ్డు మీదకి వచ్చి ఫస్ట్ ముందు ప్రెస్ మీట్ వచ్చి మీరు పెట్టారు, తర్వాత వంశీ గారు పెట్టారు, నాగవంశీ గారు పెట్టిన తర్వాత నేను పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే 100% చిరంజీవి ఫ్యామిలీ మీద ఏగవాళ్ళను వదలను అని నేను ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు చెప్తా. ఏగవాళ్ళన ఊరుకోను అని చెప్పాను. అభిమానుల కంటే ఫస్ట్ నేను వస్తా, నేనుంటా ముందు. చిరంజీవి గారి దాకా అవసరం లేదు. నాగవంశీ గారు ఏదో చెప్పారు నిన్న, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని. ఏం అవసరం లే, సినిమా రిలీజ్ చేయండి, ఏ ఎగ్జిబిటర్ సినిమా ఏదో చూద్దాం. అంటే చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వాలనేది ఆయన అర్థం కావచ్చు. అంటే మరి ఏంటి ఇప్పుడు ఇష్యూ పెద్దదవుతుంది, సార్ట్ అవుట్ అవ్వట్లేదు, అవసరం లేదు. చిరంజీవి ఇప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవ్వాలా? ఎందుకంటే అప్పుడు ఈ టికెట్ల రేటు అంశం సంబంధించి కూడా అదే ఒక్క మాట మళ్ళీ చిరంజీవి గారి పాత గుర్చేస్తున్నా. ఇండస్ట్రీ కష్టాలు ఉంటే నేనున్నా, ఇండస్ట్రీ ఇబ్బందులు ఉంటే నేను వస్తా, డిస్ప్యూట్ కి నన్ను లాక్కండి. చాలా సార్లు చెప్పాడు ఆయన, మీకు కష్టమా చెప్పు, అర్ధరాత్రి నేను వస్తాను. అలాగే నిలబడ్డాడండి ఆయన. మనం ఏమంటున్నాం అంటే అలాంటి మంచి వ్యక్తిని, మంచి కుటుంబాన్ని మనం మాట్లాడితే టార్గెట్ చేయకూడదు. ఇది మాతోనే సరిపోయి ఇష్యూని పట్టుకొని మనం పెద్ద సినిమా ఎయ్యినని ఎగ్జిబిటర్ నాకు చెప్పానండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎగ్జిబిటర్ నేను సినిమా ఎయ్యను అని చెప్పే ఎగ్జిబిటర్ నాకు చెప్పానండి. నేను సినిమా రిలీజ్ అవుతుంది రేపు 3వ తారీఖు నైట్ 9 o'clock అండ్ ప్రీమియర్ షో స్టార్టెడ్. ఈజ్ రెంట్ ఆర్ పర్సంటేజ్ సినిమా అవుతుంది. కానీ ఎగ్జిబిటర్ కి నష్టం కలగకుండా మనం కూడా డిస్ట్రిబ్యూటర్లు మీరు చూసి చూడనట్టు వెళ్ళండి. మీరు చేస్తున్న టార్గెట్ కూడా ఎగ్జిబిటర్ టార్గెట్ చెయ్యొద్దు. మళ్ళా నేను చెప్తున్నా, వాళ్ళని కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే ఎగ్జిబిటర్ ని టార్గెట్ చేయొద్దు. కోట్ల అడ్వాన్సులు తీసుకొని వాళ్ళకి మీరు రూపాయి మీరు కరెక్ట్ గా సినిమా రెంట్లు కరెక్ట్ గా ఇవ్వక ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందులే ఈ రోజు ధర్నా రూపంలో వచ్చింది. అలా రాకుండా మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు 3వ తారీఖు నాడు ఒక థియేటర్ ఎయ్యూనా అని ఎగ్జిబిటర్ ఉంటే మరుసటి రోజు 4వ తారీఖు నాడు నాకు చెప్పండి, మీరు ఏ శిక్ష నేను అనిపిస్తా.